Hi viewers, welcome to N5. Me Dr. Srinivas Rishi, Vedic numerologist. Neuroscience is beyond the science, exploring many things and decoding many lives and giving positive inputs to the celebrities and other people and changing the lives of the people. అవునండి, న్యూమరాలజీలో అంత పవర్ ఉంది. నిజంగా ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి న్యూమరాలజిస్ట్ మీకు దొరికితే మీ లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో చెప్పే దమ్ము న్యూమరాలజీలో ఉంది. సో మనం వీడియోలో వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క లైక్స్ కంపల్సరీగా ఇంకొంతమందికి పుష్ చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. అండ్ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఫౌజీ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ రైట్, ప్రభాస్ ఫౌజీ ఎలా ఉండబోతుంది, మరి ఎలా ఉన్నాయి దశలు? ప్రభాస్ బాహుబలి నుంచి ఒక నేషనల్ ఇంటర్నేషనల్ స్టార్గా ఎదిగినటువంటి వ్యక్తి. సో అలాంటి హీరో ఇప్పుడు ఫౌజీ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు కాబట్టి సో ఆ మూవీ సీతారామం డైరెక్టర్ ఉన్నటువంటి హను రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు సెకండ్ మూవీ. సో ఈ యొక్క ఫౌజీ ఫోర్స్ నిజానికి ఆ ఫోర్స్ చూపిస్తుందా మనకి? ఆ ఫోర్స్ ఉందా దాంట్లో చూడాలి మనం. అందుకని ఆ ఫౌజీ రిలీజ్ డిసెంబర్లో అనుకుంటున్నారు. మరి డిసెంబర్లో రిలీజ్ చేస్తే తన యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, సినిమా భవిష్యత్తు? మరి అదే 2027లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. సో ఇప్పుడున్నటువంటి టాక్ ఏంటంటే 2026 డిసెంబర్ 3 ఆ టైంలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఆ టైం అనేది ఎలా ఉంది మరి చూద్దాం. ఫౌజీలో ఉన్నటువంటి వైబ్ ఏంటి, హను రావిపూడిలో ఉన్నటువంటి వైబ్ ఏంటి, ప్రభాస్లో వైబ్ ఏంటి, హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్ ఉన్నటువంటి వైబ్ ఏంటి, నవీన్ ఎర్నేని అండ్ ఎలమంచిలి రవిశంకర్ ఉన్న వైబ్ ఏంటి చూసి ఇంతకీ వీళ్ళందరిలో ఏదైనా అద్భుతాలు ఉన్నాయా, లేకపోతే మరి వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తే సినిమా బాగుంటుంది చెప్పడం కోసం ఈ యొక్క ఫౌజీ అనే మూవీ యొక్క ప్రిడిక్షన్ ఇస్తున్నాను. సో చూద్దాం ఎవరెవరి దశలు ఎలా ఉన్నాయి, ఫౌజీ యొక్క వైబ్ ఎలా ఉంది. ఫస్ట్ మూవీ FAUZI, అఫ్ కోర్స్ ఇది 23 వైబ్లో ఉంది. వెరీ గుడ్ వైబ్. ఫస్ట్ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పాజిటివ్. అండ్ హను రాఘవపూడి టోటల్గా హనులో 8 వస్తుంది. సో టోటల్ తీసుకుంటే అంటే రాఘవపూడి టోటల్ కలిపి చూస్తే 38 వస్తుంది. టోటల్ 46 అంటే నెంబర్ 1లో ఉన్నాడు. అంటే తన హను రాఘవపూడి యొక్క నంబర్ 1లో ఉన్నాడు. ఇట్స్ గుడ్, వీ కెన్ సే గుడ్. అండ్ హను రాఘవపూడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే 18th ఏప్రిల్లో పుట్టాడు తను. 18th ఏప్రిల్ ఈ ఇయర్ అతనికి దశ 8 నడుస్తుంది. స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ మూవీ సంథింగ్ ఏదో క్రిటికల్ క్రైసిస్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఏదో మనం అనుకున్నట్టుగా చిన్న యాక్సిడెంట్ కూడా జరిగినట్టుంది ఈ యొక్క క్రూలో ఎవరికో. సో సంఘటన జరిగినాయి. సో ఇతని యొక్క హను రాఘవపూడి దశ 8లో నడుస్తుంది. స్ట్రగ్లింగ్, సినిమాని రిలీజ్ చేయడానికి కూడా స్ట్రగుల్ పడే అవకాశం ఉంది. సో 18th ఏప్రిల్ 2026 అతను దశ 2లో ఉన్నాడు. కొంచెం బాధతో కూడిన సంఘటనలు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఏదైనా అననుకూల పరిస్థితులు కావచ్చు, లేకుంటే ఇంట్లో ఏదైనా బాధాపూరిత సంఘటనలు కావచ్చు, ఇతనికి ఈ ఇయర్లో ఉన్నాయి. సో దశ 2లో ఉన్నాడు. సో ఇది కూడా మనకి పాజిటివ్ దశ కిందకి తీసుకోవాల్సింది కాదు. మరి ఈ యొక్క డైరెక్టర్ హను రాఘవపూడికి ఎప్పుడు 2027లో అతను ఎక్కడికి వస్తున్నాడు, నెంబర్ 5లోకి వస్తున్నాడు. బుధ దశ. నెంబర్ 5 అనేది బుధుడి యొక్క దశ, మెర్క్యూరీ. సో మెర్క్యూరీ అనేది మనిషికి డబ్బుని కానీ బిజినెస్ పరంగా, ప్రొఫెషన్ పరంగా ముందుకు తీసుకెళ్ళేటువంటి దశ కాబట్టి నెంబర్ 5 ఈజ్ గుడ్. కాబట్టి తనకి ఎప్పుడుంది, 2027లో ఉంది. సో హను రాఘవపూడి దశ ఎప్పుడు బాగుందంటే 2027లో బాగుంది. ఓకే చూద్దాం. ఫౌజీ టైటిల్ బాగుంది, హను రాఘవపూడిలో నెంబర్ 1 ఉంది. బట్ తన యొక్క దశ మాత్రం 25లో 8లో ఉంది, 26లో 2లో ఉంది, 27లో 5లో ఉంది.
దశ 5 అనేది కలిసొచ్చే. సో, 'ప్రభాస్' ఇంతకుముందు 'ప్రభాస్' పైన గూడా మనం చేసాం. యాక్చువల్లీ 'ప్రభాస్‌లో' నంబర్ 4 వస్తుంది. ఫస్ట్ 'ప్రభాస్' చేయాల్సిన పనేంటంటే, ఈ 'ప్రభాస్‌లో' ఒక ఎక్స్‌ట్రా ఏ యాడ్ చేసుకొని టైటిల్ ఏసుకోవాల. 'రెబెల్ స్టార్ ప్రభాస్' అనేది ఒక ఎక్స్‌ట్రా ఒక ఏ యాడ్ చేసుకొని టైటిల్‌లో వేసుకుంటే పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. దీనికి లక్ ఏందంటే 'ప్రభాస్‌కి' 23 1979లో పుట్టాడు. 5 అండ్ 5 కాంబినేషన్. 'డెస్టినీ 5' అండ్ 'బర్త్ 5లో ఉన్నాడు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. 'ప్రభాస్' యొక్క లక్ ఏందంటే, తను దశ 5లోకి వచ్చినప్పుడు 555 అవుతుంది. అది మిరాకిల్స్ సృష్టిస్తుంది. వరల్డ్ వైడ్ రికార్డ్స్ చేసే అవకాశం ఉంటది. ఎప్పుడు మరి దశ 5 వస్తుంది. ఆల్రెడీ 'ప్రభాస్‌కి' 55 ఉంది. అంటే బర్త్‌లో అంటే బర్త్ నంబర్ 5 ఉంది. డెస్టినీ నంబర్ 5 ఉంది. డెస్టినీ నంబర్ అంటే మీకు తెలుసు కదా! డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ మంత్ అండ్ డేట్ ఆఫ్ ఇయర్ టోటల్‌గా కూడితే వచ్చిన దాన్ని సింగిల్ డిజిట్‌గా చేస్తే వచ్చేది డెస్టినీ నంబర్ అంటారు. సో, డెస్టినీ నంబర్ కూడా 5లో ఉన్నాడు. సో, కాబట్టి ఇతనికి దశ 5 వచ్చినప్పుడల్లా ఒక అద్భుతాలు జరుగుతూ ఉంటాయి తన లైఫ్‌లో. మిరాకిల్సే ఉంటాయి అన్నీ కూడా. సో, చూద్దాం. మరి 'ప్రభాసు' 2025లో దశ 7లో ఉన్నాడు. చూస్తాం మనం సినిమాస్. అంటే మనం అనుకున్నంతగా ఆడలేదు యాక్చువల్‌గా. సరే హిట్స్ అయినప్పటికీ 'ప్రభాస్' రేంజ్‌కి తగినటువంటి ఆ యొక్క హిట్స్ కావని చెప్పాలి. కాబట్టి నంబర్ 7లో 2025లో ఉన్నాడు. సో, సినిమాలు చూసాం మనం ఎలా జరిగిందో 'రాధేశ్యామ్' అవన్నీ కూడా ఫ్లాప్ కావడం జరిగింది. సో, తర్వాత 'రాజా సాబ్' ఫ్లాప్ కావడం జరిగింది. హ్మ్. సో, ఇక్కడ చూడండి 2026లో 2లో ఉన్నాడు. 'రాజా సాబ్' ఫ్లాప్ అయింది కదండీ! న్యూమరాలజీ తప్పు చెప్పట్లేదు. అంటే మనం ప్రూవ్ చేస్తున్నాం. 'రాజా సాబ్' ఫ్లాప్ అయింది. 'రాధేశ్యామ్' ఫ్లాప్ అయింది. సో, ఈ విధంగా కొన్ని 'సలార్' కూడా కొంతవరకి. అంటే, అంటే సినిమా హిట్ అండ్ ఫ్లాప్ అనకంటే కూడా టాక్ ఎలా ఉందనేది కూడా ఇంపార్టెంట్ మనకి. చూస్తున్నాం మనం. సో, 2026లో దశ 2లో ఉన్నాడు. అది మనకు తెలుసు ఎలా జరుగుతుందనేది. 2025లో ఆ విధంగా ఉంది. 'రాధేశ్యామ్' కావచ్చు, లేకపోతే కొన్ని 'రాజా సాబ్' లాంటి సినిమాలు 2026లో అని కూడా తనకి బాధను కలిగించేటటువంటి సంఘటనలున్నాయి. సో, న్యూమరాలజీ అంత అక్యురేట్‌గా చెప్తుంది చూడండి. దట్స్ వేదిక్ న్యూమరాలజీ. వేదిక్ న్యూమరాలజీ ఏందంటే ఆల్మోస్ట్ ఆస్ట్రాలజీకి ఈక్వల్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేయడానికి అవకాశం ఉందన్నట్టు. సో, మరి 'ప్రభాస్‌కి' ఎప్పుడు మళ్ళీ 'బాహుబలి' లాంటి అద్భుతమైనటువంటి హిట్ పడుతుందంటే 2027లో. అంటే ఇక్కడ డైరెక్టర్‌కి 2027లోనే నంబర్ 5లోకొస్తున్నాడు. మన హీరో 'రెబెల్ స్టార్ ప్రభాస్' గూడా నంబర్ 5లోకొస్తున్నాడు. ఇప్పుడు సినిమాలు రిలీజ్ చేసుకుంటే అదే ఇన్ కేస్ 'ఫౌజీ' నేను చెప్పేదేంటంటే 'ఫౌజీ' సినిమాని 2027 ఫిబ్రవరి తర్వాత రిలీజ్ జేయాల. ఇప్పుడు 2026 డిసెంబర్‌లో గాకుండా 2027 ఫిబ్రవరి తర్వాత రిలీజ్ చేస్తే వీళ్ళకి 'దశ 5లో' యొక్క వైబ్స్ వస్తాయి. 'హను రాఘవుడి' గాని, 'ప్రభాస్‌కి' గాని. సో, ఆ విధంగా. సో, ఇక్కడ చూస్తే మరి 'ఇమాన్వి ఇస్మాయిల్' గూడా తన యొక్క నంబర్ టోటల్ తీసుకుంటే 6లోకొస్తుంది. 'ఇమాన్వి ఇస్మాయిల్.' ఓన్లీ 'ఇమాన్వి' అంటే 9లోకొస్తుంది. ఓకే. సో, టోటల్ తీసుకుంటే మాత్రం 6లోకొస్తుంది. 6లోకొస్తుంది. సో, 20థ్ అక్టోబర్ 1995 2 అండ్ 9 కాంబినేషన్‌లో ఉందీమె. ఓకే. అండ్ 'బర్త్ 2' అండ్ 'డెస్టినీ 9లో ఉంది. పాపులారిటీ అందుకని ఆహ్, ఓకే. యూట్యూబర్‌గా, ఇన్‌స్టా రీల్స్ పాపులర్ అయినట్టుగా మనం చూస్తున్నాం. ఈమెకి 2005లో 2025లో 'దశ 3లో ఉంది 'జూపిటర్.' ఓకే. అందుకనే సినిమా అరంగేట్రం ద బెస్ట్ డెబ్యూ అనుకుంటుందామె. సో, మళ్ళీ 2026లో ఈమె కూడా నంబర్ 2లోనే ఉంది. 2026లో డైరెక్టర్ నంబర్ 2 దశలో ఉన్నాడు. హీరో నంబర్ 2 దశలో ఉన్నాడు. హీరోయిన్ కూడా నంబర్ 2 దశలోనే ఉంది. సో, కాబట్టి సినిమా డిజాస్టర్ అయ్యే అవకాశాలుంటాయి. 2026 డిసెంబర్‌లో రిలీజ్ చేస్తే. 2027లో ఈమె 8లోకొస్తుంది. ఆఫ్‌కోర్స్ హీరోయిన్ ఈమెంత టాప్ హీరోయిన్ కాకపోవచ్చు. బట్ ఓకే. 'ప్రభాస్' దశ, డైరెక్టర్ దశ చూస్తే బావుంటుంది. సో, మరి 'ఎలమంచలి' రవిశంకర్ గారు చూద్దాం. 18/7/1984 992లో ఉన్నాడు. 992 దశలో ఉన్నాడు. సో, 26లో నంబర్ 5లో ఉన్నాడు. అండ్ 2027లో నంబర్ 9లో ఉన్నాడు. ఓకే. యలమంచిలి రవిశంకర్ ప్రొడ్యూసర్స్ దశ కొంతవరకు బావుంది. అయినప్పటికీ హీరో దశ అనేది ఇంపార్టెంట్ కాబట్టి
అది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. మన పెద్ది గురించి కూడా అదే చెప్పాం మనం. పెద్ది ఎంత స్ట్రగుల్ ఫేస్ చేయడానికి కారణం ఏందంటే డైరెక్టరు 8లో ఉన్నాడు. ప్లస్ ఇతను కూడా 8లో ఉన్నాడు. బట్ ప్రొడ్యూసర్ యొక్క ఐ మీన్ అతని యొక్క దశ 6లో ఉంది. శుక్రదశలో ఉంది. కాబట్టి సినిమా ముందుకెళ్ళిపోయింది. వీళ్ళ స్ట్రగుల్ ఆఫ్‌కోర్స్ శనీశ్వరుడు సపోర్ట్ చేసిండు వీళ్ళకి. ఎందుకంటే రామ్ చరణ్ మంచితనానికి, అతని యొక్క భక్తికి అన్నిటికి కూడా. బట్ ప్రొడ్యూసర్‌కి అది ఉంది. సో, ఇక్కడ మన ప్రొడ్యూసర్ కొంతవరకు పాజిటివ్ అయినప్పటికీ, నవీన్ ఎర్నేని తీసుకుంటే 3 అండ్ 4లో ఉన్నాడు కాంబినేషన్. 3 అండ్ 4 కాంబినేషన్. సమ్‌వాట్ ఇట్స్ డిఫికల్ట్ కాంబినేషన్ అంటారు. ఓన్లీ నవీన్ ఎర్నేని సినిమా తీస్తే ఫ్లాప్స్ అయ్యే అవకాశాలుంటాయి. యలమంచిలి రవిశంకర్‌తో కలిసి తీస్తేనే సూపర్ హిట్స్ అవుతున్నాయి. సో, 2026లో అతనికి గురు దశ జూపిటర్‌లో ఉన్నాడు. 2027లో శుక్ర దశలో ఉన్నాడు. అంటే ఒక ప్రొడ్యూసర్ శుక్ర దశలో ఉన్నాడు. ఒక ప్రొడ్యూసరు మాస్ మంగళ వాట్స్ కాల్డ్ కుజ దశలో ఉన్నాడు. కాబట్టి ఇద్దరు వ్యాపారానికి సంబంధించినటువంటి కాబట్టి ఓవరాల్‌గా తీసుకుంటే మొత్తం అందరికి గూడా డైరెక్టర్‌కి, హీరోకి, హీరోయిన్‌కి, ప్రొడ్యూసర్స్‌కి అందరికి గూడా కలిసొచ్చేటువంటి ఇయర్ 2027 మాత్రమే. 2027 ఫిబ్రవరి తర్వాత సినిమా రిలీజ్ జేస్తే సమ్మర్ ఆఫ్‌కోర్స్ ఎస్పెషల్లీ ద సమ్మర్ తీసుకోండి ఇంకా. రిలీజ్ జేస్తే సినిమా అద్భుతమైనటువంటి పాన్ ఇండియా మూవీగా సూపర్ హిట్ అవుతుంది. ఇక్కడ డేట్ గూడా ఇక్కడ ఏం ఇచ్చారంటే చూడండి. 2026 12/3 అని చెప్తున్నారు. ఇది 7లోకొస్తుంది యాక్చువల్‌గా. సినిమా రిలీజ్ చేయొద్దు ఇప్పుడు. 3 డిసెంబర్ 2026 ఆ డేటు మార్చుకోవాలి. మార్చుకున్నా గానీ సినిమా మిరాకిల్స్ చేసే అవకాశాలు లేవు 2026లో. సినిమా మిరాకిల్స్ చేయాలంటే అందరి దశలు బాగున్నటువంటి ఇయర్ ఏందంటే 2027. 2027 ఫిబ్రవరి తర్వాతనే చేయాలి. ఇంకా వీలైతే జూన్ తర్వాత చేస్తే ఇంకా బావుంటది. బట్ అంతవరకు వెయిట్ చేసే అవకాశం లేకపోవచ్చు కాబట్టి, ఈ సినిమాని 2027 ఫిబ్రవరి తర్వాత రిలీజ్ చేస్తే, వీరికి ఆ 2027కు సంబంధించినటువంటి దశలు, వైబ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి తర్వాత నుంచి. సో, ఇది ఫౌజీ యొక్క కంప్లీట్ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది? ఎవరికి ఏ దశలున్నాయి? సో, కంపల్సరీగా ఇది జరుగుతుంది. మనం పెద్ది గురించి చెప్పాం. చాలామంది సినిమా అది ఇది అన్నారు. లేదు, లేదు అది ఇట్స్ గోయింగ్ టు రీచ్ 500 క్రోర్స్ వరకు అని చెప్పాను నేను. 400 క్రోర్స్ దాటిపోయి 500 క్రోర్స్ వరకు కూడా రీచ్ అయింది అది. స్ట్రగుల్ అయిందా? ఏమైందనేది పక్కన పెడితే, దశలు అలా ఉన్నప్పటికీ అక్కడ శుక్రదశ అనేది ఉంది ప్రొడ్యూసర్‌కి. సినిమా రీచ్ అవుతుందని చెప్పాను నేను. రీచ్ అయింది. సినిమాకి ప్రాఫిట్స్‌లో వచ్చింది. యాక్చువల్‌గా 230,00,00,000 పెట్టారు దానికి. సో, 230,00,00,000 పెట్టినటువంటి దానికి ఓటీటీ రైట్స్ అవి తీసుకుంటే మోర్ దాన్ 600 క్రోర్స్‌కి వెళ్ళిపోయింది ఆ సినిమా. అంటే అందరూ కూడా ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ప్రాఫిట్‌లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో, ఈ న్యూమరాలజీ ప్రిడిక్షన్స్ అనేవి తప్పకుండా అవి 100% కరెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా వేదిక్ న్యూమరాలజీలో ప్రిడిక్షన్స్ అనేటివి తప్పకుండా కరెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ప్రభాస్ చేయాల్సిందేంటంటే, ప్రభాస్ మ్యారేజ్ ప్రాబ్లమ్ గూడా ఉంది గాబట్టి, ప్రభాస్ చేయాల్సిందేంటంటే, ఒక ఏ ఎక్స్‌ట్రా యాడ్ జేసుకోవాలి ప్రభాస్‌లో. PRABHAAS తను సైన్ చేసినా, తన నేమ్‌లో ఉన్నప్పటికీ అదంతా గూడా సో, ప్రభాస్ అనే ఏఎస్‌తో తను అంటే ఆ విధంగా ఉంటే వైబ్ మారుతుంది. దాన్ని కంటిన్యూస్ చేస్తే బావుంటుంది. 'రెబెల్ స్టార్ ప్రభాస్' అనేది. సో, దట్ ఈస్ ద రీజన్. కాబట్టి అతని 4లో ఉన్నాడు కాబట్టి ఇలా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ గూడా ప్రభాస్‌కి వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అది. సో, డెఫినిట్‌గా వి నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ చేంజ్ ఇట్ అండ్ సీ ఇట్. హౌ దట్ రిజల్ట్స్ యూ కెన్. When you change, you can see the change. Unless you change, unless you change, you can't see the change. కాబట్టి predict the unpredicted things. Definitely, Vedic numerology is predicting the unpredicted things and giving you right directions. When is right and when is not right. Definitely, I hope you like this video. All Prabhas fans, don't worry. Ask Prabhas and team to release the movie in 2027 after February. Definitely the cinema is going to be a great miracle in India. Thank you so much for watching my video and be with me for all the way of